ఇవి ఆకాకరకాయలండి. ఆకుల మధ్యలో కలిసిపోయి పచ్చగా దాక్కుని ఉంటాయి. వెతికి మరీ కోయాల్సొస్తుంది. ఇలా లేతగా ఉన్న ఆకాకరకాయలతో వేపుడు కూర చేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఈరోజైతే నాకు అర కేజీ కాయల వరకైతే దొరికాయి. నేను చెట్టు మీద నుండి కోసిన కాయలు కాబట్టి ఉట్టి నీళ్ళతో కడిగేసి ముక్కలుగా కోసేస్తున్నానండి. అదే మీరు మార్కెట్‌లో కొనుక్కునే ఆకాకరకాయలైతే మాత్రం కొద్దిగా ఉప్పు, వేడి వేడి నీళ్లు పోసిన తర్వాత మాత్రమే ముక్కలుగా కోసుకోండి. ఎందుకంటే మీకు మార్కెట్‌లో దొరికే కాయలు బాగా డస్ట్ పట్టేసుంటాయి కదా! ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి కాస్త దోరగా వేగాక ఒక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించి ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా గరిటెతో కింద నుండి పైకి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ ముక్కలు మగ్గేలోపుగా కూరలోకి కారం తయారు చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్‌లో పల్లీలు, నువ్వుల్ని ఇలా దోరగా వేయించి వేసుకోవాలి. ఇందులోనే పుట్నాల పప్పు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, మీ రుచికి తగ్గ ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, అర స్పూను జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసి, ఈలోగా ఆకాకరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి. లేతగా ఉన్నాయి కదా! త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి మొత్తాన్ని వేసేసి, ఇలా గరిటెతో కలుపుతూ ఇంకొక 2 నిమిషాలు వేయించుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఆకాకరకాయ వేపుడు రెడీ అయిపోతుందండి. ఈ ఆకాకరకాయ వేపుడు కూరని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా, రసం అన్నం, పప్పుచారు అన్నంలో నంచుకొని తిన్నా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.